మనమందరం కూడా దేవుడి సన్నిధిలో కూర్చుందాం. దేవుడు మనల్ని ఈ వాక్కు ద్వారా దీవించి ఆశీర్వదించాలని, మరి అదేవిధంగా దేవుడే మహిమ పొందుకోవాలని ఈ వాక్కు ద్వారా మనము ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఏది చేసినా దేవుడే చేస్తున్నాడని, దేవునికే మహిమ మనం చెల్లించే విధంగా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్వార్థమైన జీవితం మనం ఏనాడు జీవించకూడదు. ఎందుకంటే యేసయ్య జీవితం ద్వారా అలాంటి జీవితమే మనకు నేర్పించున్నాడు. యేసయ్య ఎక్కడ స్వార్థం లేడు, ఎలాంటి స్వార్థత ఆయనలో మనకు కనిపించలేదు. కాబట్టి మనం ఆయన బిడ్డలుగా మనం కూడా ఎలాంటి స్వార్థం లేని త్యాగపూర్వకమైన జీవితం, ఉన్నదంతా దారపోసే విధంగా మనం జీవించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు ఆ రీతిగా మనం ఉండాలంటే దేవుని యొక్క సందేశం, దేవుని యొక్క వాక్కు ఎల్లప్పుడూ మన జీవితంలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నేను చూశాను, వాళ్ళకి అనారోగ్యం ఉన్నప్పుడు బైబిల్ పక్కన పెట్టుకొని పడుకుంటారు. చాలా మంచిది, దేవుని వాక్కు దేవుని వాక్కే. కానీ నిజానికి చూస్తే దేవుని వాక్కు ఇదా? లే, దేవుని వాక్కు ఇందులో ఉన్నదని మనం నమ్ముచున్నాం. ఇది దేవుని వాక్క. ఆదిలో వాక్కు ఉండెను, వాక్కు దేవుడి వద్ద ఉండెను, వాక్కే దేవుడై ఉండెను. ఈ వాక్కు దేవుడు కాదు, వాక్కే దేవుడు. సో ఇది పక్కన ఉన్నంత అంత మాత్రాన్న ఇందులో చూడండి, వ్యక్తిగతుల యొక్క జీవితాలు ఉన్నాయి, సాతాను పలికిన మాటలు కూడా ఉన్నాయి. మరి దేన్ని తీసుకుంటాం మనం? సో పక్కన పెట్టుకున్నంత మాత్రాన సైతాన్ నీతో మాట్లాడదా? యేసుతోనే మాట్లాడింది. సాతాన్ రాదా? దుష్టాత్మలు రావా? దురాత్మ శక్తులు రావా? కానీ ఇది మనకేం చేస్తుందంటే, ఈ వాక్యము నిజమైన మరి అదే వాక్కు మానవ రూపంలో శరీరాన్ని ధరించి భూలోకం మీద దిగి వచ్చింది. ఆ శరీరం ధరించిన ఆ యేసయ్య, ఆత్మతో పునరుత్థానమైన ఆ యేసయ్య మనకు కావాలి. కానీ ఇది కాదు, పక్కన యేసయ్య మన పక్కన ఉండాలి. దీని ద్వారా యేసయ్య పక్కన వచ్చే ఆ కృపను దయచేయమని కోరుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది ఇది ఉంటే చాలు అనుకుంటారు, కానీ యేసయ్య ఉంటే చాలు మనకి. భర్త ఫోటో ఉండాలా? భర్త ఉండాలా? భర్త ఉండాలా? భర్త ఫోటో ఉండాలా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా వాక్కున్నంత మాత్రాన కాదు, వాక్కు ద్వారా నాకు యేసయ్య ఉండాలి. సో ప్రతిదీ దాని యొక్క సారాంశం తెలుసుకొని వాటిని మనం పొందుకోవడానికి ప్రయాసపడాలి. ఈరోజు చాలామంది ప్రార్థన జీవితం నుంచి దూరం అయిపోయారు. వాళ్ళకు అన్నీ మాట్లాడండి, కానీ ప్రార్థన, ఆలయం అంటే చిరాకు పుడుతుంది, కోపం వస్తుంది. అది ఒక్క మాట చెప్పొద్దు అంటారు. మిగతా మీరు ఏమైనా చెప్పండి. ఇంట్లో ప్రేయరా, నేను ఉండను. ఆ ప్రవక్త వస్తున్నా, నేను ఉండను. ఆ బ్రదర్ వస్తున్నా, ఉండను. ఇలా చాలామంది చిరాకు పడి, వేదన పడి, బాధపడి చీకట్లో జీవిస్తున్నారు. మరి చాలామంది ఇలా పలకడం నేను చూశాను, నేను చాలా చేశాను, నేను చాలా ఉన్నాను, దానివల్ల నాకు లాభం లేదంటారు. వాళ్ళ జీవితంలో ఏదో ఒక బలహీనం జరుగుతుంది, ఏదో ఒక బాధ జరుగుతుంది, దాంట్లో వాళ్ళకు పరిష్కారం రాదు. దానివల్ల దేవుని మీద వాళ్ళు చెందే విరక్తి, వాళ్ళకున్న కోపం, వాళ్ళకున్న ద్వేషం వాళ్ళు ఈ రీతిగా తెలియపరుచుకుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక ఉదాహరణ చెప్పి వాక్యంలోకి వెళ్తాను. ఇప్పుడు చాలామంది దగ్గర కారు ఉందండి. కారు ఉందా, బైక్ ఉందా, సైకిల్ ఉందా నాకు తెలియదు, కానీ ఉన్నది. ప్రతి ఒక్కరూ మనం కారు తోలుతాం, బైక్ తోలుతాం, నడిపిస్తాం, సైకిల్ కూడా నడిపిస్తాం. ఇప్పుడు ఏదో విధంగా కారు యాక్సిడెంట్ అయిపోయింది, బైక్ యాక్సిడెంట్ అయిపోయింది, సైకిల్ యాక్సిడెంట్ అయిపోయింది, లేదా అనుకోకుండా మీరు పడిపోయారు. అది కారు తప్ప, లేకపోతే అది మానవుని యొక్క తప్ప? సాధారణంగా చూస్తే కారు అలాంటి తప్పు చేయదు, బైక్ కూడా తప్పు చేయదు. అది ఏదో తప్పు మనలో ఉంటుంది. కాబట్టి పద్ధతులను పాటించకుండా ఏ విధంగా పరిశుద్ధాత్మతో సావసం కలిగి ఉండాలి, ఏ సమయంలో ఏది అడగాలి, ఏ రీతిగా దేవుడి సన్నిధిలో ఉండాలి, అది మనం తెలుసుకోకుండా, రోడ్డు మీద ఎలా డ్రైవ్ చేయాలి తెలుసుకోకుండా గుద్దేసి కారు తప్పంటే ఎలాగండి? అదేవిధంగా నేను ఇందాక చెప్పాను, వాక్కు నేను పక్కన పట్టుకున్నాను అని మీరు అనుకోవచ్చు, కానీ వాక్కులో సైతాను కూడా మాట్లాడుతున్నాడే, మానవులు కూడా మాట్లాడుతున్నారు. దావీదురాజు కష్టం కూడా మాట్లాడుతుంది. ఏలియా ఎలీషా ప్రవక్తల యొక్క కష్టాలు కూడా మాట్లాడుతున్నాయి, వాళ్ళ చరిత్ర కూడా మాట్లాడుతుంది. ఆదిలో వాక్కు ఉండే, వాక్కు దగ్గరికి వెళ్ళు.
ఆ వాక్కే దేవుడై ఉండే. అయితే దేవుడై ఉండే వాక్కు దగ్గరికి వెళ్ళాలి, కానీ వాక్కు దేని పెట్టుకొని ఎలాగండి? దేవుణ్ణి పక్కన పెట్టుకొని పడుకుంటున్నావా? నీ భర్త, నీ భార్య, నీ బిడ్డలు పక్కన ఉంటే నీకు భయం ఉండదు. వాళ్ళ ఫోటోలు పెట్టుకుంటే. సో అదే రకంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ పొరపాటు పడుతున్నావో, ఎక్కడ నీ పొరపాటు వల్ల, లేకపోతే ఎదుటోడు పొరపాటు వల్ల, నేను నడిపించే వ్యక్తి పొరపాటు వల్ల, లేకపోతే సిగ్నల్ లైట్ వల్ల, ఏ పొరపాటు వల్ల ఈ యాక్సిడెంట్ జరిగింది, అది నువ్వు గమనించకుండా దాన్ని అర్థం చేసుకునే మనస్తత్వం నీకు లేకపోవడం వల్ల నువ్వు దేవుని మీద విరక్తి చెందితే ఎలాగా? దానికి నష్టము, కష్టము నీకే, దేవునికి కాదు. దేవుడు మళ్ళీ మరొక మాట అంటాడు, నా బిడ్డలు జ్ఞానం లేక, అర్థం చేసుకునే మనస్తత్వం లేక నశించిపోతున్నారంటారు. నేను అలాంటి వ్యక్తిని కాను. తండ్రే రొట్టె అడిగితే రాళ్ళు ఇవ్వడు, మరి నేనెలా ఇస్తాను నా బిడ్డలకి? నా బిడ్డల్ని ఎలా పస్తు పెడతాను అని చెప్పి దేవుడు బాధపడడా? కాబట్టి వాక్కే, నేను కాదంటలేను, కానీ వాక్కు దేవుడయ్యను. ఆ దేవుడు ఎక్కడున్నాడో అది వెతుకు ఈ వాక్కు ద్వారా. సో నీ పక్కన ఉండాల్సింది దేవుడు, నీలో ఉండాల్సింది దేవుడు. సో ఒక వ్యక్తిని ప్రేమిస్తామంటే ఆ వ్యక్తి ప్రేమ నీలో ఉండాలి, ఆ వ్యక్తి యొక్క రూపం కాదు. సో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అపార్థం వల్ల, అపార్థం చేసుకోవడం వల్ల దేవునికి దూరం అవుతున్నారు. నా పొరపాటు ఎక్కడ ఉంది ప్రభువా? నేను ఎక్కడ సరిగా ఉండలేకపోతున్నాను? ఒక మంచి భార్య ఇదే చూస్తుంది, ఒక మంచి భర్త ఇదే చూస్తాడు. ఎందుకు నా కుటుంబంలో ఇలా ఇది జరుగుతలేదు అంటే ఎక్కడో ఏదో పొరపాటు ఉంది. అందుకే దంపతుల మధ్య విడాకులు అంటే దేవుడు ఒక మాట అన్నాడు. ఫరీసీలు వచ్చి విడాకులు తీసుకోవడం న్యాయమా అని అడిగారు. అప్పుడు మీకు ఆదిలో దేవుడు జతపరిచిన జంట ఎలాంటిది తెలియదా అని యేసే అక్కడికి తీసుకెళ్ళాడు. అంటే ఆదిలో నేను చేసిన కార్యాలు దంపత్య జీవితంలో ఉంటే ఇవి ఏవి ఉండవు. చిన్న చిన్న పొరపాట్లకు, చిన్న చిన్న బాధలకు, చిన్న చిన్న కష్టాలకు, చిన్న చిన్న అపార్థములకు జంటను వదిలి వెళ్ళిపోవడం కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా అని ఆ ఫరీసీలకు దేవుడు మంచి గుణపాఠం నేర్పించాడు. అది మనకు కూడా చెల్తుంది. నీ జీవితంలో ఏదో ఒక కార్యం, నేను కూడా అవును 20 సంవత్సరాల నుంచి చేస్తున్న ప్రార్థన, నా ప్రార్థన ఫలించడం లేదు, సరిగా చేస్తే ఎందుకు ఫలించదు? ఇష్టం వచ్చిన సమయానికి, ఇప్పుడు చూడండి, కొన్ని ఫోన్ కాల్స్ చేస్తాం మనం, ఆ వ్యక్తి లేపడు, నీకు ఇష్టం వచ్చినప్పుడు చేస్తున్నావు. ఆయన ఫ్రీగా ఉన్నాడా లేడా, ఆయన సమయమా కాదా, ఇవన్నీ చూసుకోం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ముఖ్యమైన పనిలో నువ్వు ఉంటావు. సపోజ్ నువ్వు ప్రార్థనలోనే ఉన్నావు, ఆ ప్రార్థన సమయంలో ఒక వ్యక్తి చేయక ఫోన్ చేస్తాడు, టకక్కుమని ఎత్తేయడమేనా? తప్పు. ముఖ్యమైన పని, నువ్వు ఎక్కడున్నావు, నువ్వేం చేస్తున్నావు, దానికి ప్రాముఖ్యత మనుషులకు కాదు. చూడండి, ఇలాంటి చేసి నేను ప్రార్థన చేశాను, నా ప్రార్థన ఫలించడం లేదంటే తప్పండి. సో ఈ రీతిగా వాక్యం కూడా మనం వింటాం. కొన్నిసార్లు వాక్యంలో ఉండి, దేవుడి సన్నిధిలో ఉండి, టీవీ ముందు ఉండి కూడా మన మనసు ఎక్కడో ఉంటుంది, మనం ఏదో చేస్తుంటాం. అలాంటి సమయంలో కూడా మనం డిస్టర్బ్ అవుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి సమయం కూడా బైబిల్ని పక్కన పెట్టుకొని పడుకున్నట్లు వాక్యాన్ని పక్కన పెట్టుకున్నాం, మనం చేసే పని మనం చేస్తున్నాం. నువ్వు ఎలా దీవించబడతావు? నీ ప్రార్థనలో నీ మనసంతా ఫోన్ మీద టింగ్ అని, ఈడ ఫోన్ రాగానే అలా, ఒక మెసేజ్ రాగానే అలా, ఒక వెలుగు రాగానే అలా. చూడండి, చిన్న చిన్న విషయాలండి దేవుడి రాజ్యంలో గొప్ప పెద్ద పొరపాటు అది. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు, పరమ పవిత్రుడు, అంటే ఇంత మచ్చ కూడా చూడలేడు. అంత మాత్రాన ఏమైంది, ఫోను చూడొద్దా, చూస్తే ఏమైంది, అలా మాట్లాడతారు ఆయన అని మీరు అంటారు. ఆయన కాదు మాట్లాడేది, అదే పరిశుద్ధాత్మ దేవుడు నీతో అలా మాట్లాడుతున్నంటే నీకు భయం కలుగుతుంది. మనలో ఆ భయము, ఆ స్థిరత్వం లేదు కాబట్టి, ఆ ఉత్సాహం లేదు దేవుళ్ళో మనం ఎదగాలని. ఈ రోజుల్లో మనం అనుకుంటాం ఈ లోకంలో ఉన్న కరెన్సీ అన్నిటికంటే పెద్దదని. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని డబ్బు, అన్ని విలువ కంటే, ఎంత డబ్బుకు విలువ ఉందో వాటన్నిటికంటే విలువ కలిగింది దేవుని యొక్క సన్నిధి. దేవుని యొక్క సన్నిధి ప్రియమైన దేవుని బిడ్డలారా. నీ సౌండ్ వస్తుందా లేదా చెక్ చేసుకోమ్మా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రతిరోజు మనం ఏదో రీతిగా వచ్చి దేవుడి సన్నిధిలో కూర్చుంటాం. మనం స్థిరపరచుకోం, మనం ఎలా చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏది లేదు. ఉన్నానంటే ఉన్నా, చేశానంటే చేశాను.
అది కాదండి పద్ధతి. సో ప్రతిరోజు కూడా విని అదే నిర్లక్ష్యం, అదే అశ్రద్ధ, అదే రకమైన జీవితం జీవిస్తే మనం ముసలమైపోతాం కానీ దీవించబడం. సో ఆ రీతిగా మనం చాలామంది ఈరోజు బాధల్లో ఉన్నాం, కష్టాల్లో ఉన్నాం. చాలామంది చెప్తుంటే నేను వింటాను, నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, అయినా నా ప్రార్థన ఫలించడం లేదు. సో ఈరోజు మీ ప్రార్థన జీవితం, మీ వాక్కు జీవితం, మీ యొక్క చేస్తున్న కార్యాలు ఏదైతే మీరు దేవుడి సన్నిధిలో చేస్తున్నారు, సాంగ్యాలు, అవన్నీ మనసు పూర్తిగా మనం చేస్తున్నామా? పూర్ణ మనసుతో మనం ఉన్నామా? పూర్ణ ఆత్మతో దేవుడిలో మనము దేవునికి సేవిస్తున్నామా, సేవ చేస్తున్నామా? ఆ రీతిగా ఉండి మనం అడగండి, దేవుడు ఏదైనా మన జీవితంలో ఇస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే నిర్గమకాండం 4వ అధ్యాయం 2వ వచనం సెలవిస్తుంది, యెహోవా అతనితో చెప్పాను. ఎవరితో? మోసేతో. మోసే వెళ్ళి దేవుడి ముందు నిలబడ్డాడు. మోసే అన్నాడు, నువ్వు వెళ్ళి ఇజ్రాయెల్ బిడ్డలందరినీ కూడా ఐగుప్తు దేశం నుంచి విడిపించుకొని వాగ్దానం భూమిలోకి తీసుకెళ్ళాలి. అప్పుడు మోసే అంటాడు, ప్రభా, నా దగ్గర ఏముందని, ఏ శక్తి ఉందని, ఏ బలం ఉందని, నా దగ్గర ఏం తలంతులు ఉన్నాయని, నాకు ఎలాంటి జ్ఞానం లేదు, ఎలాంటి బుద్ధి లేదు, నేను చూస్తే నత్తి, నాకు మాట్లాడడం కూడా రాదు, నేనేం చేయగలుగుతానన్నాడు. సో చాలామంది జీవితంలో కూడా ఈరోజు నేను ఏమీ లేదు నా దగ్గర అంటారు. ఏమీ లేదు, ఈ కార్యం చేయాలంటే ఏమీ లేదు, ఈ యొక్క పని చేయాలంటే ఏం లేదు, వాక్యంలో ఎదగాలంటే ఏం లేదు, స్తుతిలో ఎదగాలంటే ఏం లేదు, ఉద్యోగంలో ఎదగాలంటే ఏమీ లేదు. ఎక్కడ చూసినా వాళ్ళ జీవితంలో ఎడారి కనిపిస్తుంది, ఏది లేదనుకుంటారు. కానీ వాళ్ళ ముందు కొండ మాత్రం, ఆ బలహీనం, ఆ బాధ, ఆ వేదన మాత్రం చాలా పెద్ద కనిపిస్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీ దగ్గర ఏముంది? ఏమీ లేదంటాం మనం. అంటే దేవుడిచ్చింది మన జీవితంలో ఎప్పుడు మనం పరిశీలించలేదు, ఎప్పుడు కూడా మనము సరిచూసుకోలేదండి. మన ఇంట్లో ఏముంది చూడు. ఒక్కొక్కప్పుడు మీ భర్త ఫోన్ చేస్తాడు, ఆ మూలలో చూడు, ఆ పక్కన చూడు, నేను అక్కడ డబ్బులు పెట్టాను, నువ్వు చూసుకోవంటాడు. మనం అలాగే చూసుకోం ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మోసేతో దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఏముంది అడుగుతా, చివరికి దేవుడే గుర్తు చేస్తున్నాడు. అప్పుడేమంటాడు? నా చేతిలో కర్ర ఉందంటాడు. సో ఈరోజు నువ్వు ఎక్కడ బలహీనంగా ఉన్నావో, ఏ బాధలో ఉన్నావో, ఏ అనారోగ్యంలో ఉన్నావో, ఎలాంటి జీవితం, బలహీనమైన జీవితం నువ్వు జీవిస్తున్నావో, దేవుడు నిన్ను అడుగుతున్నాడు. నీ దగ్గర ఆల్రెడీ నేను పెట్టి ఉన్నాను. సమస్తానికి సరిపోయే శక్తి నీలో నేను ఆల్రెడీ నిన్ను రూపొందించక మునిపే, ఈ లోకంలో నువ్వు ప్రవేశించక మునిపే నేను వాటిని చూసి ఉన్నాను. అది నీలో ఉంది. నేను ఏ ఆయుధం లేకుండా నేను నిన్ను పంపించలేదు. నీ దగ్గర ఏముందని అడుగుతున్నాడు. సో ఈరోజు నీ కష్టానికి, నీ నష్టానికి, నీ వేదనకి, నీ బాధకి, నీ బలహీనతకి, నీ పరిచర్యకి కావలసిన సమస్తం నీ దగ్గర దేవుడు పెట్టున్నాడు. కానీ వాటిని రోజు తుడుస్తున్నావా? వాటిని రోజు వాడుతున్నావా? వాటిని చూడండి, ఒక కత్తి పదునుగా ఉన్నదా లేదా అని యుద్ధానికి వెళ్ళే వ్యక్తి ప్రతిరోజు వాటిని చెక్ చేస్తూ ఉంటాడు. ఒక వ్యక్తి రేపు పోటీల్లో పాల్గొనాలి, రన్నింగ్ రేస్లో పాల్గొనాలంటే రోజు ప్రాక్టీస్లో ఉంటాడు. కానీ నీ దగ్గర ఆయన దగ్గర ఉన్నది ఒకటే పరిగెత్తుడు. ఒకరి దగ్గర ఉన్నది లాంగ్ జంప్, కొంతమంది చెస్ ఆడతారు, కొంతమంది వాలీబాల్ ఆడతారు. వాళ్ళ దగ్గర ఉన్నది ఒకటే తలంతు. అదే తలంతు నీలో కూడా ఉంది. నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కే ఆ తలంతు దేవుడు నీలో పెట్టున్నాడు, కానీ నువ్వు చూడలేకపోతున్నాడు. అందుకే దేవుడు అంటాడు, కళ్ళున్న వారు మాత్రం చూడగలుగుతారు, చెవులున్న వాళ్ళు మాత్రమే వినగలుగుతారు. సో ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ గాడ్ హ్యాస్ కెప్ట్ సంథింగ్. వారి యొక్క రక్షణ కోసం, ఎదుగుదల కోసం, పైకి లేవనెత్తబడే విధంగా వారు ఆ తలంతు కానీ వాళ్ళు ఉపయోగిస్తే వారే కాదు, వాళ్ళ తరాన్ని నడిపించవచ్చు. మోసేవలే, మోసే ఇదే ఒకే కర్రతో, మీరు ఎక్కడ చూసినా చూడండి, మోసే కర్ర తీసుకొని అద్భుతం చేశాడు. కర్ర తీసుకొని కొట్టాడు, రాయిని నీళ్ళు వచ్చాయి. ఎక్కడ ఏది చేయాలన్నా చేతుల్లో కర్ర ఉంది, ఎత్తాడు, అక్కడ అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు అనేకులు చూడగలిగారు. సో నీ దగ్గర ఉన్న ఒక్క తలంతు వల్ల అనేకులకు నువ్వు దీవెనకరంగా మారచ్చు. కానీ మనం వాడిని పట్టించుకోం. ఎంతోమంది దగ్గర దేవుని యొక్క వాక్యం ఉంటుంది, బైబుల్ ఉంటుంది, అది ఎక్కడో మూలకు ఉంటుందండి, ఎక్కడో మూల. ఒకరోజు అడుగుతాడు దేవుడు, నువ్వు అడిగినప్పుడు, ప్రభా నేను ఇన్నాళ్ళు ప్రార్థన చేస్తున్నాను, నాకేం రాలేదంటే నీలో ఉన్న తలంతు ఎప్పుడో ఇచ్చాను నీకు.
ఈ రోజుకి 22 సంవత్సరాలంటే 22 సంవత్సరాల క్రితమే ఆ తలంతు నీలో పెట్టున్నాను, కానీ నువ్వు వాటిని వాడలేదంటారు. ప్రైజ్ ది లార్డ్. సో ఏదన్నా మనం ఆరంభిస్తే మనలో ముందు మనం పరిశీలించాలి, దేంతో నేను ఆరంభించాలి. నేను ముందు పాటలు బయట పాడేవాడిని, వాటితోటి నేను ఆరాధించడానికి ప్రయాసపడ్డాను. మరి నేను బయట మ్యూజిక్ వాయించేవాడిని, నా ఆశ కూడా కీబోర్డే వాయించాలని. చూడు, ఈ సేవలో రావడానికి నేను ఒక పెద్ద పరిచయం చేసే వ్యక్తిగా, ఒక స్పీకర్గా, ఒక అద్భుతం ఆశ్చర్యక్రియలు చేసే ప్రవక్తగా, ప్రవచనలు ఇచ్చే బిడ్డగా నేను రాలే. ఒక సాధారణమైన వ్యక్తి, ఒక పాట పాడి దేవుడిని మహిమపరిచే వ్యక్తిగా అదే పాట ఎన్నో చోట్ల పాడాను. సో ఆ రీతిగా ఒక చిన్న తలంతు చాలండి మనం దేవుడి సన్నిధిలో గొప్ప వ్యక్తులుగా మారడానికి. ఇక్కడ ట్యాంక్ బండ్ మీద ఒక అతను ఆ స్టెథోస్కోప్ పెట్టి, దాన్ని పెట్టి ఏం చేశాడంటే, మైక్రోస్కోప్ పెట్టి, అంటే భూతద్దం పెట్టి ఆ ట్యాంక్ బండ్ మీద కూర్చున్నాడు. అప్పుడు బుద్ధుని యొక్క విగ్రహము కొత్తగా పెట్టారు. ఆ విగ్రహాన్ని చూడడానికి అనేకులు వచ్చారు. అతను ₹1 తీసుకొని అందులో నుంచి చూసే విధంగా చేసేవాడు. ₹1. మరి దాని పక్కన ఏం చేశాడు, వేవింగ్ మిషన్ పెట్టాడు, అంటే బరువు చూసుకునే మిషన్ పెట్టాడు. అదొక ₹1, ఇదొక ₹. ప్రతి ఒక్క వ్యక్తి రావడం, ₹1 ఇవ్వడం, అందులో నుంచి చూడడం. మరి పక్కన అది ఉండడం వల్ల మరొక ₹1 ఇవ్వడం, వెయిట్. అలా రోజుకి కొన్ని వేలు సంపాదించాడు. ఒక పెద్ద భవనాన్ని కట్టాడు. చేసింది చిన్న పని. చిన్న తలంతు ఏదైతే దేవుడిచ్చాడో ఆ చిన్న తలంతు వల్ల లక్షాధికారి అయిపోయాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చిన్నప్పుడు ఉన్న చింతలబస్సి ఏరియాలో ఒక వ్యక్తి శాంతప్ప అని ఉండిపోయారు. అతను చనిపోయారు. నేను చిన్నప్పుడు అతన్ని చూసింది ఏంటంటే, శనిగలు అమ్ముకున్నవాడు. శనిగలు ఏదన్నా పాత చెప్పు ఒక చెప్పిస్తే కూడా దానికి ఇంత శనిగలు పెట్టేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ తర్వాత శనిగలతో పాటు మంచి నూనె అమ్మడం మొదలుపెట్టాడు. మంచి నూనెతో పాటు కొబ్బరి నూనె అమ్మడం మొదలుపెట్టాడు. ఇలా రోజు గంపెత్తుకొని తిరిగేవాడు. ఆ గంప మానేసి సైకిల్ తీసుకున్నాడు. సైకిల్ మానేసి చిన్న లూనా తీసుకున్నాడు. అలా లూనా మీద తిరుగుతూ అదే చింతలబస్తి ఏరియాలో ఒక చిన్న షాప్ పెట్టాడు, నూనె షాప్. దాని ముందు బఠానీలు. అలా ఉండి అతను కొబ్బరి నూనె, మంచి నూనెకి పెద్ద డీలర్ అయిపోయాడు. ఆ డీలరే కాక వాళ్ళ కొడుకులు పెద్దగయ్యారు. కొడుకులు మంచి పెద్ద పెద్ద వైన్ షాపు, సిమెంట్ షాపులు అవి పెట్టుకొని పెద్ద బిజినెస్ మ్యాన్. లక్షలాది రాబడి ప్రతిరోజు, ప్రతి వారం అతను చూశాడు. స్టార్ట్ చేసింది ఏంటంటే చిన్న శనిగలు, అంటే వ్యాపారం చేసే ఆ తలంతు దేవుడు ఆయనకి ఇచ్చాడు. మనలో ఎన్నో తలంతులు ఉన్నాయి. చేద్దాంలే, చూద్దాంలే, దేవుడి పిలుపు రాలే. నీలో అది ఎందుకు పెట్టాడు? పిలుపు కోసమే పెట్టాడు. నీకు ఆల్రెడీ పిలుపు ఉంది, ఇది నువ్వు చెయ్యాలని దేవుడు నిర్ణయించున్నాడు. కానీ మనం అందులో శ్రద్ధ తీసుకొని అశ్రద్ధ వహిస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. సో మోసేని పిలిచి దేవుడు ప్రత్యేకంగా ఒక నూతనమైన వస్తువు ఇచ్చి పంపలే. ఇదిగో ఇది తీసుకొని పోయి అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేయమని. నన్ను పిలిచి కూడా ఏమి ఇయ్యలే. ఈరోజు నన్ను పిలిచి దేవుడు, ఇదిగో ప్యాట్రిక్, నువ్వు ఇది తీసుకొని నా నామంలో నువ్వు వెళ్ళు, ఎక్కడికైతే అక్కడ అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యక్రియలు జరుగుతాయని ఏది ఒకటి చెప్పలే నాకు. కానీ ఒకటి నాకు తెలుసు, నేను ఏ రోజు నుంచి అయితే ప్రయాసపడ్డాను ఆ రోజు నుంచి దేవుడు నన్ను తన యొక్క ఆత్మ అభిషేకంతో ప్రయాసము, పరిశుద్ధాత్మ తోడు. ప్రయాసం లేని స్థలము, పరిశుద్ధాత్మ తోడు లేని స్థలం. నువ్వు ప్రార్థన కావచ్చు, స్తుతి ఆరాధన కావచ్చు, నువ్వు పని చేసే పనిలో కూడా కావచ్చు, నీ ప్రయాసమే నిన్ను లేవనెత్తుతుంది. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు, ఎడతెగగా ప్రార్థన చేయాలి. సో దేవుడు ఎప్పుడు కూడా నీ దగ్గర లేనివి అడగడు. ఇది లేదు కదా దీంతో చేయమని ఎప్పుడు అన్నాడు? ఉన్నదే. ఎలీషా ప్రవక్త కూడా విధివరాలు ఇంటికి వెళ్ళి లేనిది అడగలే, ఉన్న కొద్దిగా పిండితో నాకు ఇమ్మన్నాడు. 3.5 సంవత్సరాలు దీవించబడ్డదామె. ఉన్నదే. సో ఈరోజు మన దగ్గర ఈ వాక్యం మనం చాలాసార్లు విని ఉంటాం, ఎక్కడెక్కడో విని ఉంటాం. అయినా విని కూడా భద్రంగా దాచిపెట్టుకున్నాం. ఒక్క నాణ్యం తీసుకెళ్లి మట్టిలో పాతి పెట్టినట్లు ఈరోజు మనం పాతి పెట్టుకొని కన్నీటి జీవితం, బాధకరమైన జీవితం
ఎక్కడ ఏ ప్రాస్పరిటీ లేని జీవితం, ఎదుగుదల లేని జీవితం. ప్రభా నేను ముందుకెళ్ళాలి, పైకి వెళ్ళాలంటే ఉన్నదేమో దాచిపెట్టేసావు. నిచ్చెన ఉన్నది ఎక్కడానికి, అదేమో కింద పడుకోబెట్టేసి ఎక్కాలంటే ఎక్కడి నుంచి ఎక్కుతావు? పక్కన నిచ్చెన ఉన్నది వాడుకుంటే నీ అంతలో నువ్వే ఎక్కగలుగుతావు. ఎవరు నువ్వు లేపాల్సిన అవసరం లేదు. కానీ మనం అది చెయ్యమే. సో దేవుడు అంటాడు, నీ దగ్గర ఉన్నది వాడు, ఉన్నదే వాడు అంటాడు. మోసేని అదే అన్నాడు, నీ చేతిలో ఏముంది ఆ చేతినే నువ్వు వాడు. ప్రైజ్ ది లార్డ్. సో చూడండి, మోసే ఏం చేసేవాడు? ఇదే కర్రతో గొర్రెల కాపరి గొర్రెలను మేపేవాడు ఎడారిలో. అదే కర్రను తీసుకొని చూడండి, లక్షలాది మందిని మేపాడు, ఆయన నడిపించాడు. గొర్రెలను నడిపించే కర్ర చూడండి ఎంత చక్కగా దేవుడు తిప్పాడు. ఎవరైతే చక్కగా గొర్రెలను కాపాడుకొని నడిపిస్తారో వాళ్ళు మనుషులను కూడా నడిపించగలుగుతారు. ఈ ఆలోచన మోసే కూడా రాలేదు ఆ సమయంలో. అదే కర్ర నీ గొర్రెల ముందు వచ్చే ప్రతి వాటిని చీర్చేయగలుగుతుంది. అదే కర్ర నీ గొర్రెలను కాపాడగలుగుతుంది. మోసే కర్రెత్తు సముద్రం మీద అన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ చేతిలో ఉన్నది ప్రతి ఒక్క పరిష్కారం, నీకు ఇచ్చిన తలంతు, నీకు ఇచ్చిన ఆలోచన, నీకు ఇచ్చిన వరము, ప్రతి ఒక్క వాటికి పనిచేసే ఖడ్గం లాంటిది అది. దేవుడే నీకు తోడై ఉండాలి. కానీ నీలో ఉన్నది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో నువ్వు ఊహించలేవు. దేవుని వచనం నీలో నెరవేరుతుంది. యేసయ్య నీలో కార్యసిద్ధి అవుతాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా చేస్తాడు దేవుడు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే, కోరిన దానికంటే అధికముగా దీవించే దేవుడు. ఆ దేవుడు నీతో ఉంటే నువ్వు అన్నిటినీ చవి చూడగలుగుతావు. సో అది ఉండి మనం చేయలేకపోతున్నామంటే, ఇన్ని వేదన పడుతున్నాం, బాధపడుతున్నామంటే దానికి కారణం ఎవరు? చాలా మంది దగ్గర అకౌంట్లో పైసలు ఉంటే ఏడుస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? ఏటీఎం నుంచి తీయడం రాదు, ఫోన్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం రాదు. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప విడుదలిచ్చే ఆ యొక్క ఆయుధంగా మారిపోయింది మోసే చేతిలో ఉన్న కర్ర. గొప్ప విడుదల. ఈరోజు మనకు విడుదల కావాలని ఎక్కడెక్కడికి వెళ్తున్నాం. నీలో ఉన్నది ఆ యొక్క ఆయుధాన్ని నువ్వు వాడితే సర్వంగ కవచం, పరిశుద్ధాత్మ దేవుడు, దూతలు నీ చుట్టూ ఉంటారు. నీ దగ్గరికి అది వాలేదే కాదు, నీకు విడుదల అవసరం వచ్చేదే కాదు. పాము అందరినీ గడిచింది, మోసేని ఎందుకు గర్వలే? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆరోన్ ఎందుకు కలవరే? మరి మీరియంని ఎందుకు కరవలే? పాము అందరినీ గడిచింది, కాటేసింది. వాళ్ళు ఆ యొక్క బ్రాంజ్ సర్పంట్ని చూశారు, బ్రతికిపోయారు. మరి మోసే, ఆరోన్, మీరియం ఎందుకు? వాళ్ళు దేవుడిలో ఉన్నారు కాబట్టి, దేవుడి సన్నిధి వాళ్ళ చుట్టూ ఉంది కాబట్టి, దేవుని రక్షణలో ఉన్నారు కాబట్టి, వాళ్ళు ఉన్న ఆయుధాలను వాడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఎల్లప్పుడూ ఆ రక్షణ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి సామెతల గ్రంథం 17:49 మనం చూస్తే దావీదు రాజు ఏం వాడారు? 5 రాళ్ళు ఎన్నుకున్నాడు, 4 పక్కన పెట్టుకున్నాడు. సో తన దగ్గర ఉన్న అలవాటు, తనకు దేవుడు నేర్పించిన విద్య, రాళ్లతోనే, చిన్న రాయితోటే గొలియాద్ని చెప్పగలుగుతాడంటే మరి పెద్ద ఖడ్గం ఉంటే ఏం చేస్తాడు దావీదు రాజు? చూడండి, ఒక చిన్న రాయితో కొట్టి గొలియాదు కత్తి తీసుకొని గొలియాత్ తల నరికేసి రాజు దగ్గరికి తీసుకెళ్ళిన దావీదు రాజు. సో దేవుని ఆయుధం మన దగ్గర ఉంటే ఎదుటోడు ఆయుధం కూడా మనకే పనికొస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఈరోజు మనం ఆ తలంతులు లేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో తలంతులు మన దగ్గర ఉన్నాయి, ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి, కానీ మనం వాడడం లేదు. ఎవరు ఏ రీతిగా మనకు సాయం చేస్తారని ఎదురు చూస్తుంటాం, ఏ రీతిగా మనల్ని ఆదుకుంటారు, ఎవరి దగ్గర ఏ సాయం ఉందని మనం అలా ఎదురు చూస్తాం. వారి ద్వారా మనం పైకి వస్తామని ప్రయాసపడతాం, మంచిది. కానీ తలంతుకు ఏదైతే సపోర్ట్ అవుతుందో, నీ తలంతుకు ఎవరి వల్ల అయితే కొద్దిగా సహాయం దొరుకుతుందో దాన్ని మనం వారి సాయం చేసుకున్న తలంతులో పైకి వెళ్ళాలి, కానీ వేరే రకంగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒక స్థలంలో చూడండి, 3 రోజులు యేసయ్య వాక్యాన్ని బోధించారు. అక్కడ అందరిని అడగండి, వాళ్ళ దగ్గర ఏముందంటే ఒక్క వ్యక్తి దగ్గర ఏమున్నాయి? 5 రొట్టెలు 2 చేప ముక్కలు. చిన్నారి బిడ్డ దగ్గర చూడండి, ఏది ఉందో ఆ 2 చేపల ద్వారా 5 రొట్టెల ద్వారా 5,000కు అధికముగా చిన్నారి బిడ్డల్ని వదిలేసి, స్త్రీలను వదిలేసి, మరి మిగిలే విధంగా దేవుడు అద్భుతం, ఆశ్చర్యక్రియం చేశాడు. ఉన్న దాంట్లోనే కదా, లేని దాంట్ నుంచి దేవుడు మ్యాజిక్ చేయలే. అక్కడెక్కడో ఏదో మంత్రం చేసి తీసుకొచ్చి పెట్టలే, ఉన్న దాని నుంచే తీసి ఇచ్చాడు. దానికి అర్థం ఏంటంటే, నీ దగ్గర ఉంటే ఇలా ఫలిస్తావు, నువ్వు ఇలా వర్ధిల్తావు, మిగిలిపోతుంది, అంతగా నువ్వు దీవించబడతావని దేవుని యొక్క సందేశం ఈరోజు మనకు ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. సో వాట్ యు కాల్ స్మాల్, ఏదైతే మనం పిలుస్తామో చిన్నదని, ఆ చిన్నదే ఒక గొప్ప కార్యం చేసే ఆయుధం అని దేవుడు మనకు ఈరోజు ఈ వాక్కు ద్వారా తెలియపరుస్తాడు. చిన్నది, చాలా చిన్నది అనుకోవచ్చు. ఈ 2 రొట్టెలు, ఈ 5 రొట్టెలు 2 చేపలు అని పేతురు కూడా అనుకున్నాడు, శిష్యులందరూ అనుకున్నారు. దీనివల్ల ఏమవుతుంది? ఇది మూలకు కూడా రాదు, ఒక్కడికి సరిపోదు అని అనుకోవచ్చు. నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో ఈరోజు. నాకేమొస్తుంది, ఒకటే పాట వస్తుంది, నాకేమొస్తుంది, చిన్న ప్రార్థన వస్తుంది, నాకేమొస్తుంది, నాకు ఏమీ రాదు. ఆ రీతిగా మనం అనుకోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ ఆ చిన్నది దేవుడు అంటున్నాడు చాలా పెద్దది. చిన్నదే, చిన్న రాయి అంత పెద్ద గొలియాత్ని కొట్టగలిగింది. ఇజ్రాయెల్ సైన్యం కొట్టలేని గొప్ప కార్యం చేసింది ఆ చిన్న రాయి. సో నువ్వు అనుకోకు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చిన్న బహుమానం, ఆ చిన్న గిఫ్ట్ ఏదైతే నీ దగ్గర ఉందో, ఆ చిన్న ఐడియా నీ దగ్గర ఏదైతే ఉందో, ఆ చిన్న ప్రార్థన, యేసు రక్తమే చేయమన్నది. యేసయ్యా నిన్ను ప్రేమిస్తాను, యేసుని ప్రేమిస్తున్నాను, యేసయ్యా నువ్వంటే నాకు ఇష్టం, యేసయ్యా నువ్వంటే ఐ లవ్ యూ జీసస్. ఆ ఒక్క మాటనే గొప్ప బహుమానం, గొప్ప ప్రార్థన అది. నేను యేసుని ప్రేమిస్తున్నాను, యేసుని ప్రేమిస్తున్నాను, యేసు నువ్వు కావాలి అనుకొని ఉండడం చాలా పెద్ద వరం అండి అది. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొక్క చూడండి, విత్తనము చాలా చిన్నదై ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. సో నీ సీడ్ చాలా చిన్నదై ఉండొచ్చు, కానీ చిన్న విత్తనమే ఎంత పెద్ద వృక్షంగా మారుతుంది. మనం అనుకుంటాం చిన్న విత్తనాలు, ఈ చిన్న విత్తనం ఏమవుతుందని, కానీ ఒక్కొక్క చిన్న విత్తనం ఈ లోకంలో లేని చెట్టుగా మారిపోతుంది. సో ఈరోజు నీలో ఉన్న ఆ చిన్న తలంతు, ఆ నీలో ఉన్న ఆ చిన్న బహుమానం ఏదైతే దేవుళ్ళు నీలో పెట్టున్నాడు, అది ఒక రోజు పెద్ద దీవెనగా మారుతుంది. కాబట్టి మనం వాటిని యూజ్ చేయం ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. సో ఎప్పుడైతే ఆ చిన్న విత్తనము మనము భూమిలో విత్తుతామో, చూడండి, ఆ చిన్న విత్తనమే ఇలా భూమిని చీల్చేస్తుంది. ఆ చిన్న విత్తనమే ముయ్యబడున్న అనేకులకు తలుపులు తెరుస్తుంది. ఆ చిన్న విత్తనమే అనేకుల యొక్క ఆకలి తీరుస్తుంది. ఆ చిన్న విత్తనమే ధనవంతులుగా ఆ చిన్న విత్తనం 1000 పండ్లు ఇచ్చింది అనుకోండి, ఆ 1000 పండ్లు అమ్మితే లక్షాధికారి అవుతారు. సో నీకు ధనము రావాలన్నా, నీకు పుష్కలంగా ఆహారం కావాలన్నా, నీకు ప్రతిదీ ఇల్లు కొనాలన్నా, కారు కొనాలన్నా, ఈ విత్తనం చాలు. దీనివల్ల నువ్వు కోటేశ్వరుడు అయిపోవచ్చు. ఈసాకు అన్నాడు, నేను వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, నేను ఈ దేశంలో ఉండలేను. దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటాను, ఈ దేశం వదలొద్దు. పండలేని భూమిలో ఒక విత్తనం నాటాడు ఇస్సాకు. కొయ్యలేని కోత కోసాడు. రాజు కంటే అధికంగా ధనవంతుడు అయిపోయాడు. దేనివల్ల? విత్తనం వల్ల. ఈరోజు ఆ విత్తనం నువ్వు విత్తగలిగితే, నీలో ఉన్న విత్తనాన్ని నువ్వు విత్తగలిగితే, నువ్వు ఎంతగానో దీవించబడతావు. ఎంతగానో నువ్వు ఒకరి దగ్గర నుంచి పైసలు ఆశించాల్సిన అవసరం లేదు, ఒకరి దగ్గరికి వెళ్ళి నువ్వు అడగాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న తలంతులు, నీలో ఉన్న ఆ బహుమానం, నీలో ఉన్న ఆ వరము అవదే చిన్న విత్తనముగా ఉండొచ్చు. 10 మంది పెద్దవాళ్ళు కనిపించవచ్చు. ఈ లోకంలో చాలా మంది లక్షాధికారులు ఉన్నారండి. నువ్వు పేదవాడుగా ఉన్నావు, నీలో ఆలోచన లేదా నేను లక్షాధికారి కావాలని, నువ్వు కోటేశ్వరుడు కావాలని అనుకోవా?
అదేవిధంగా పెద్ద ప్రవక్తలు ఉండొచ్చు, నేనే మాత్రమని అనుకోకు. నువ్వు ప్రయాసపడు, దేవుడు వాళ్ళకంటే అధికముగా ఎత్తుతాడు నిన్ను. హల్లెలూయా. యేసేనే ఆ బహుమానం మనకిచ్చాడు. యేసయ్య పోతూ పోతూ చివరి మాట ఏమన్నాడంటే, మీరు నాకంటే అధికముగా నా నామంలో చేసేదరు. సో దేవుని కంటే అధికముగా చేసే విధంగా దేవుడే ఆ దీవెన మనకిచ్చి ఉంటే ఎవరు ఆపగలుగుతారండి? సో ఈ చిన్న విత్తనం ముయ్యబడిన అనేకులకు ఆ ద్వారం, ఏ ఆశీర్వాదం అయితే వేరే ప్రవక్తలు తీసుకురాలేకపోయారో నీ చిన్న విత్తనం తీసుకొస్తుంది. ఎంతో మంది వైద్యులు స్వస్థపరచలేకపోయారో, వైద్యాన్ని కనిపెట్టలేకపోయారో, నీ చిన్న విత్తనం వాళ్ళకు స్వస్థత తీసుకురాగలదు. మరణం నుంచి వాళ్ళకు జీవం ఇవ్వగలుగుతుంది. అలాంటి గొప్ప శక్తి ఆ చిన్న విత్తనంలో ఉంది, అది నీలో ఉంది. హల్లెలూయా. చాలా మంది ఈ వాక్యాన్ని ఇప్పుడు కూడా వింటున్నారు, విని ఉండొచ్చు కూడా, కానీ నిష్ప్రయోజనంగా కూర్చుంటారు. ఇదొక ప్రవచనము, దేవుడు నిన్ను లేవనెత్తుతున్నాడు. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది దేవుని వాక్కు విన్న తర్వాత కూడా, ప్రవచనాలు వచ్చిన తర్వాత కూడా హాయిగా ఉంటారు. సమయం వచ్చినప్పుడు చేద్దాంలే, నాకు అలాంటి సపోర్ట్ లేదు, నేను చేయలేకపోతున్నాను, నా వల్ల ఇప్పుడు కాదు, నేను ఒంటరివాడినే, నాకు ఏ సపోర్ట్ లేకుండే, నాకు తెలియదు. కానీ దేవుని మీద ఉన్న ఆశ, నాలో ఉన్న కోరికలు నన్ను ముందుకు తోసింది, ముందుకు నడిపించింది నన్ను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక ఉద్యోగం రేపు మీకు వచ్చింది, ఇవాళ అపాయింట్మెంట్, ఇవాళ మిమ్మల్ని పిలిచారు ఫోన్ చేసి, అమ్మ రేపటి నుంచి నేను అపాయింట్ చేస్తున్నాను, నువ్వు వచ్చి ఉద్యోగం జాయిన్ కా. మనం ఏం చేస్తాం? చాలా ఉత్సాహంగా నలుగురికి ఫోన్ చేసి, నాకు రేపటి నుంచి వచ్చి ఉద్యోగం జాయిన్ కామన్నారు. అది ఒక 50,000 జీతం ఉండొచ్చు, ఎంతో ఉత్సాహపడతాం. కానీ ఈరోజు నీకు ప్రవచనం వచ్చింది, దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, నువ్వు నా సన్నిధిలో ఉండు. ఒక నలుగురికి చెప్తాం, నాకు ప్రవచనం వచ్చింది, దేవుడు నన్ను పిలిచాడు, దేవుడు నన్ను దీవించాడని, కానీ ప్రార్థనలో మాత్రం పాల్గొన్నాం, ప్రయాసం మాత్రం చేయం, జాయిన్ కాం. అదే ఉద్యోగం అను, వెంటనే జాయిన్ అయిపోతాం. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా వ్యత్యాసం మనలోనే ఉంది, బలహీనం మనలోనే ఉంది. దేవుడి పిలుపు ప్రతిరోజు ఉన్నాయి. ప్రతిరోజు తన వాక్కు ద్వారా దేవుడు మనల్ని ఆహ్వానిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, లేవనెత్తుతున్నాడు, సందేహాలు తీరుస్తున్నాడు. చాలామంది మనం దేవుడి సన్నిధిలో కూర్చొని వాక్కు వింటాము, అలా దేవుడిలో లీనమవుతాం, కానీ జీవిత విధానం మాత్రం ఏమాత్రం చేంజ్ కాదు, ఎలాంటి మార్పు రాదు. అరే ఈరోజు దేవుడు పలికాడు బ్రదర్ ద్వారా, రేపటి నుంచి నేను వెళ్ళి జాయిన్ అయిపోతా, రేపటి నుంచి మారు మనసు పొందుకుంటా, రేపటి నుంచి ఒక నూతనమైన జీవితం జీవిస్తా. అది ఉండదు. మనను ఫలించాలి, లోకరీతిగా దీవించబడాలి. ఈ రీతిగా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని స్వరం వింటున్నావో, ఎప్పుడైతే ఈ ప్రవచనం నీ మనసులోకి ప్రవేశిస్తుందో, వెంటనే ఇప్పుడు ఈ బిల్డింగ్ పడిపోతుంది అనుకోండి, నేను చెప్తున్నా, ఫోన్ వచ్చింది, అమ్మా బిల్డింగ్ పడేటట్టు ఉంది, కొద్దిగా కడకడకడ సౌండ్ వస్తుంది అంటే మీరు ఏం చేస్తారు? ఆ చూద్దాంలే, పడుతుంది అన్నారు బ్రదరు, చూద్దాంలే అని కూర్చుంటారా? అలా కూర్చుంటే ఏమవుతారు? పోతారు. అదేవిధంగా దేవుని కార్యంలో కూడా మనము వెంటనే స్థిరపడకపోతే, వెంటనే మనం కార్యాలు చేయడానికి ఆరంభించకపోతే, ఒకరోజు ఈ మాటనే నీకు రకరకాల డిసాస్టర్స్ తీసుకొస్తుంది, కష్టాలు, నష్టాలు, వేదన. ఆ రోజు నువ్వు బాధపడడం కంటే ఈరోజు లేచి నిలబడడం మంచిది. నువ్వు అనుకుంటావు ఈరోజు నేను వింటున్నాను, చేస్తానులే, మారుతానులే, చూద్దాంలే అని, కానీ ఒక రోజు వస్తుంది. నేను మొన్న చెప్పాను, ఒక వ్యక్తి యేసు యొక్క శ్రమలు, యేసు యొక్క దెబ్బలు, యేసు పడిన ప్రతి ఒక్క బాధ, సిలువలో పడిన బాధ ఆ వ్యక్తి గ్రహించి మారు మనసు పొందకపోతే ఖచ్చితంగా కారు దెబ్బ తింటాడు. అప్పుడు ఆ వేదన, ఆ బాధ, ఆ బలహీనతలన్నీ యేసు పడిన శ్రమలు గుర్తుకు తీసుకొస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మారు మనసు పొందుతాడు. సో కాబట్టి ఆ రోజు మన జీవితంలో రాకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి వందనం, యేసువా వందనం, యేసువా వందనం. కాబట్టి గిడియోను కూడా ఒక మూలలో పడి ఉన్నాడు, పిండి రుబ్బుకుంటున్నాడు తినడానికి, తినకపోతే సస్తాననుకుంటున్నాడు. కానీ ఆయన లేవకపోతే, ఆయనలో ఉన్న తలంతు బయటికి తీసుకురాకపోతే అనేకులు చనిపోతారు. ఇజ్రాయెల్ బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు అనేకులు మరణిస్తారు. అదేవిధంగా
నీ తలంతు కానీ బయటికి రాకపోతే, నీ వరం కానీ బయటికి రాకపోతే, నీ పాటలు కానీ బయటికి రాకపోతే, నీ స్తుతి ఆరాధన బయటికి రాకపోతే, నీ ప్రచార జీవితం బయటికి రాకపోతే అనేకులు దేవుడిని నమ్ముకున్న బిడ్డలు నశించిపోతారు, మరణిస్తారు. నువ్వు వీరుడవు, నువ్వు పెద్ద వీరుడవు, దేవుని రాజ్యానికి గొప్ప సైనికుడవు నువ్వు. హల్లెలూయా. కానీ నువ్వు నిద్రపోతున్నావు. నీలో ప్రార్థన తలంతు దేవుడిచ్చాడు, వాక్కు తలంతు దేవుడిచ్చాడు, 2 అంచెల ఖడ్గం అది. అది నువ్వు వాడక, సరిగ్గా దేవుడి సన్నిధిలో ఉండి ప్రార్థన చేయక, సమయాన్ని యుద్ధం స్టార్ట్ అయింది, నువ్వు మెల్లగొస్తున్నావు. యుద్ధం స్టార్ట్ అయింది, ఈరోజు రెస్ట్ తీసుకుంటున్నావు. యుద్ధం స్టార్ట్ అయింది, మనం హాయిగా సాయంత్రం లేద్దాంలే అనుకుంటున్నాం. కానీ ఎందరో నశించిపోతున్నారు. నేను ప్రార్థన జీవితం చెప్పినప్పుడు మీకు చెప్పాను, దేవుడు మన మీద ఎంతో భారం పెట్టున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము సమయాన్ని మరి అదేవిధంగా మనకిచ్చిన తలంతును కరెక్ట్గా వాడితే సాతాను గజగజ వణుకుతాడు. ఈరోజు ఈ తలంతులు ఎవరికైతే దేవుడు ఇచ్చాడో వాళ్ళకి ఇచ్చి బాధపడుతున్నాడు, వాళ్ళని పిలిచి బాధపడుతున్నాడు దేవుడు. వీళ్ళకంటే వేరెవరినైనా నీ ఎన్నుకొని ఉంటే బాగుండేది. సో ఆ రీతిగా మనం దేవుడిని బాధ పెడుతున్నాం. మన లోకరీతి శరీర సుఖాల కోసం మనం ఎన్నో విధాలుగా దేవుడిని నమ్ముకున్న బిడ్డలు కష్టాలు నష్టాలు పడే విధంగా మనము సాతానికి మార్గం తెరుస్తున్నాం. సో ఈరోజు మనం చాలా జాగ్రత్త పడాలి. గిడియోన్ లాగా మనం ఉండకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో చాలా మందికి వాళ్ళకు ఉన్నది పక్కన పెట్టేసి, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చూడండి, నా దగ్గర చాలా లావుట్ బైబుల్ ఉంది. దీన్ని నేను మోసుకొని వెళ్ళాలా వద్దా? ఇది చాలా బరువు ఉందని చెప్పి ఇది ఇంట్లో పెట్టేసి కొత్త బైబిల్ కోసం తిరుగుతుంటాను, ఏదైనా సన్నగా దొరుకుతుందా. సో అదేవిధంగా మన దగ్గర ఉన్న తలంతులు, మన దగ్గర ఉన్న ప్రార్థన శక్తి, మనకున్న దేవుడిచ్చిన వరం ఏదైతే, ఏ పని చేస్తే మనం పైకి వెళ్తామో, ఇతరులను తీసుకొని వెళ్తామో, వాటిని పక్కన పెట్టేసి వేరేలో ఉన్న వాటిని ఎదుగుతూ ఉంటాం. ఇప్పుడు నా దగ్గర ఉన్న షర్టు చాలా మంచిది, నాకు ఎదుటోటి షర్టే నచ్చుతుంది, అదే దాని మీదనే నా మనసు ఉంటుంది. సో ఆ వ్యక్తిలాగా తయారు కావాలి, ఈ వ్యక్తిలాగా తయారు కావాలి. నీలో ఉన్నది నువ్వు తయారైతే నిన్ను చూసి నీ వెనకట్ల 1000 మంది నీలాగా తయారవుతారు. హల్లెలూయా. ఆ తలంతు మనకు ఉండాలి, ఆ తలంపు మనకు ఉండాలి, ఆలోచన మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఇప్పుడు చాలా మంది చూడండి, ఇతరులు చేయలేపితే ఎంతో మంది పడిపోతారు, ఇతరులను ప్రార్థన చేస్తే ఎంతో మంది దీవించబడతారు, ఇతరులు ప్రవచనలు ఇస్తే వాళ్ళ జీవితంలో ఫలిస్తుంది. మనం అలా బ్లెస్సింగ్ ఆ రీతిగా దీవించబడే వ్యక్తిగా కావాలనుకుంటాము. కానీ నీలో ఉన్న శక్తిని నువ్వు పాతి పెడతావు కింద భూమిలో. ఇది ప్రతి ఒక్కరిలో ఉన్నదే. నేను నా స్టైల్లోనే నా పాట పాడతా, నేను అన్ని పాటలు వింటాను, పాడేది నా రకంగా నేను పాడతా. ఆ వ్యక్తిలాగా పాడాలని, ఆ వ్యక్తిలాగా బోధించాలని, ఆ వ్యక్తిలాగా నేను నడవాలని నాలో, ఎందుకంటే నా నడక నాకే మంచిది. ఇప్పుడు కొంతమంది ఫ్యాషన్ షోలో ఇలా ఇలా నడుస్తారు, నేను అలా నడిస్తే 2 కాళ్ళు ఇరిగిపోతాయి నాకు ఎప్పుడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నా నడక నేను నడవాలి, నా ప్రార్థన నేను చేయాలి, నాకు ఇచ్చిన స్వరంలో నేను పాడాలి, అదే దేవునికి ఇష్టం. ఇప్పుడు కొంతమంది అంటారు, బ్రదర్ మీరు పాడంటే నా స్వరం వాళ్ళకి ఇష్టం, అదే నేను స్వరం మార్చి పాడంటే ముందు బాగా పాడేవాడు, ఇప్పుడు అతని స్వరం చెడిపోయిందంటారు. సో ఆ రీతిగా దేవుడు నీలో ఉన్న శక్తి నుంచి ఏదైనా చూడాలనుకుంటున్నాడు. పక్క వాళ్ళు దీవించే విధంగా, పక్కల వాళ్ళు సచ్చినోడు లేపిన విధంగా దేవుడు ఆ శక్తిని నీలో చూడాలనుకోవడం లేదు. నీలో ఉన్న, ఇప్పుడు మీకు తల్లిదండ్రులు ఉన్నారు, అవును, మరి అదేవిధంగా మీకు పిల్లలు కూడా ఉండొచ్చు. మీరు మీ పిల్లల ముఖం చూస్తారా, లేకపోతే మంది పిల్లల ముఖం చూస్తారా? మన పిల్లల ముఖం చూస్తాం. మీ పిల్లల్ని పక్కకు పెట్టి నాకు ఆ పిల్లలంటే ఇష్టం, వాళ్ళకి అన్నం తినిపిస్తారా? లేదు. అదే అయిపోయింది మనది. మన పిల్లల్ని వదిలేసి, మన తల్లిదండ్రులను వదిలేసి, మన భర్త భార్యను వదిలేసి పక్కింటోని చూసినట్టు అయిపోయింది ఇప్పుడు మన బ్రతుకు. చూస్తే అలాంటి జీవితం, బలహీనమైన జీవితం జీవిస్తున్నాం. ఎప్పుడు చింత ఎదటోడదే, ఎప్పుడు ఆ తలంపు ఎదటోళ్ళకున్నదే. ఒక సహోదరి హల్లెలూయా అని పలికితే ఈమె హల్లెలూయా అని పలుకుతుంది. అరే నీ స్వరంలో పలుకుమంటున్నాడు దేవుడు. చాలా మంది అక్కడ రిట్రీట్కి పోతారు, ఇక్కడ రిట్రీట్కి పోతారు, ఆ ప్రేయర్కి పోతారు, వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చెప్పుకుంటూ తిరుగుతుంటారు. నీ స్వరము కావాలి దేవుడికి. అందులో అభిషేకం ఉంది, అందులో నీ తలంతు ఉంది, అందులో నీ గిఫ్ట్ ఉంది. ఆ స్వరం సాతాను బిడ్డ గజ గజ వణుకుతాడు. హల్లెలూయా. ఆ స్వరమే సాతాను వినే విధంగా దేవుడు
తయారు చేసి పెడతాడు. హల్లెలూయా స్తోత్రం. ఇప్పుడు చూడండి, ఫ్లూట్కి ఒక సౌండ్ వస్తుంది, ట్రంపెట్కి ఒక సౌండ్ వస్తుంది, మరి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్కి వాయిదాలకు వేరే వేరే సౌండ్స్ వస్తాయి. అది వాయిస్తేనే ఆ స్థలంలో అది చక్కగా ఉంటుంది. ఆమేన్. అలా నిన్ను ఫ్లూట్ లాగా, ఒకరిని ట్రంపెట్ లాగా, ఒకరిని గిటార్ లాగా, ఒక డ్రమ్ లాగా దేవుడు తయారు చేసి పెట్టున్నాడు. ఇక్కడ నువ్వు ఫ్లూట్ పోయి పెద్ద పాపా లాగా నువ్వు వాయిస్తే ఎట్లుంటుంది? సో నీ స్వరమే దేవునికి తీయగా ఉంటుంది. నీ స్వరానికే ఆ స్వరంకే ఆ సాతాను భయపడతాడు, అన్ని స్వరాలకు భయపడాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఒక సహోదరి చూడండి, తన భర్త ప్రవక్తనే, కానీ అప్పుల పాలైపోయాడు. సో నా భర్త ప్రవక్త అని ఆ సహోదరి ప్రవక్త అవ్వడానికి ప్రయాసపడలే, ప్రవక్త సహాయానికి వెళ్ళింది. ప్రవక్తగా ఉన్న నా ప్రవక్త చనిపోయాడు, కానీ కొద్దిగా మాకు డెప్స్ ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అది ఎలా తీర్చాలి? అరే పక్క ప్రవక్త కదా, నా తోటి ప్రవక్త చనిపోయిందని ఈ ప్రవక్త తీసి ఒక 10 లక్షలు తీసి ఇయ్యలే. నా ఫ్రెండే కదా, నాలాంటి ప్రవక్తే కదా, నేను 10 రూపాయలు సాయం చేయాలని అతను చేయలే. అతను ఆ ప్రవక్త భార్య ఎవరైతే అప్పులు పాలైపోయిందో, ఎవరైతే బాధల్లో ఉన్నదో, తన కొడుకులను అప్పుల వాళ్ళు తీసుకెళ్తామని తన దగ్గరకు వచ్చారో అలాంటి సహోదరితో మాట్లాడుతున్నాడు. అమ్మా, నీ ప్రాబ్లం ఇదా? డబ్బుల సమస్యనా? నో ప్రాబ్లం. కానీ అతను అడిగింది ఏంటంటే, నీ దగ్గర ఏముంది? నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి? నువ్వు ఎంత సంపాదించుకున్నావు? నువ్వు ఎంత కష్టపడతావు? నేను నీకు 50 రూపాయలు ఇస్తాను, నువ్వు అప్పులు తీర్చేయి, నాకు నెలకు ఎట్లా కడతావు? అది ఏమడగలే, నీ దగ్గర ఏముంది? దేవుడు వేసిన ప్రశ్ననే ఈ ప్రవక్త వేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఈ ప్రశ్న ఒక వ్యక్తి, నేను బ్రదర్ దగ్గరికి 10 రూపాయలకి వెళ్ళినా కానీ ఆయన నీ దగ్గర ఏముంది, నా ఏం చేస్తున్నావు, ఇవన్నీ అడుగుతున్నాడు. సాయం చేస్తే చేయాలి, కానీ ఇవన్నీ అడిగి ఏం లాభం అని పిచ్చిగా మాట్లాడతారు. అంటే వాళ్ళు ఏం కోరుతున్నారు? వాళ్ళ సహాయానికి నీ దగ్గర ఏమన్నా ఉంటే ఈ. కానీ ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, నీ దగ్గర ఏముందమ్మా? అప్పులు గాక ఇంకా ఏముంది నీ దగ్గర? నా దగ్గర ఏం లేదు. బాగా ఆలోచించు, నీ దగ్గర ఏముందంటే ఆమె ఏమంటుందంటే కొద్దిగా నూనె. చూడండి, మన ఉన్న దగ్గరలో నుంచే దేవుడు గొప్పగా మన కష్టాలు, మన బాధలు, మన అప్పులు ఇవన్నిటినీ దేవుడు సమకూర్చి, అంటే వీటన్నిటినీ పరిష్కరించే ఆ యొక్క శక్తి దేవుడు కలిగి ఉన్నాడు. ఈరోజు నీకు కోర్టు కేసు ఉందా, పెళ్లి బాధ ఉందా, పిల్లల బాధ ఉందా, పిల్లలు లేరా, పెళ్ళి అవ్వడం లేదా, మినిస్ట్రీలు ఇవ్వడం లేదా, ఏది నీకు పని చేయడం లేదో అక్కడ నువ్వు చూడు నీ దగ్గర ఏముంది. దాంతో దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా. అది మనం చూడక ఇతరుల దగ్గర చూస్తూ ఉంటాం. ఇప్పుడు చిన్న కష్టం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం? ఎవరి దగ్గర నుంచి సాయం పొందుదామా అని ఎదురు చూస్తుంటాం. కానీ దేవుడి వైపు మన కళ్ళు పోవు. మన దగ్గర ఏముందో అది కూడా ఉండదు. నీ దగ్గర స్తుతి ఆరాధన ఉందా? కూర్చో, అక్కడ ఆరాధించు. ఐశ్వర్యం ఉన్నది ఆయన దగ్గర. హల్లెలూయా. నీ దగ్గర వాక్కు ఉందా? వాక్కు సిద్ధపరచు. నువ్వు ఏం చేస్తున్నావో దాంట్లో ఇంకా అధికంగా చేయి. నువ్వు ఏదైతే వేరే దగ్గర నుంచి సాయం కోరుతున్నావో అది తానంతలా అదే నీ దగ్గరికి వస్తుంది. ఆమేన్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, స్తుతి రెండంచెల కడుగు ఉంటే గొప్ప అభిషేకం. హల్లెలూయా. నీ దగ్గరికి దేవుడే దిగి వస్తాడు. ఒక స్తుతి ఆరాధన వీరుడు దేవుని యొక్క సన్నిధి తీసుకురాగలుగుతాడు. పౌలు, సిలాస్ ఏం చేశారు? స్తుతించారు. చెరసాల్లో దేవుడు సన్నిధి దిగి రాలేదా? వెంటనే దిగి వచ్చింది. ఎవరైతే ప్రార్థన చేస్తారో దేవుడి దగ్గర నుంచి జవాబు తీసుకొస్తారు. ఒక బోధించే బోధకుడు దేవుడి సన్నిధి వాక్కు తీసుకొస్తాడు తన రాజ్యం నుంచి. కానీ స్తుతి ఆరాధన వీరుడు దేవుని మహిమను తీసుకొస్తాడు. ఇంత శక్తి నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఎలాగ వెళ్ళి మానవుల ముందు నిలబడగలుగుతున్నావు? ఇది మనం ఆలోచించాలి. ఈ స్థితి ఆరాధన ఖడ్గం నీ దగ్గర పెట్టుకొని, ఈ వరము నీ దగ్గర పెట్టుకొని నువ్వు ఒకరు ముందు వెళ్తున్నావంటే నీకెంత బాధగా ఉండాలి. ఒక రోజంతా నువ్వు మోకరించినావా? రోజంతా నువ్వు అందులో దేవుణ్ణి మహిమపరిచినావా? తలుపు వేసినావా? ఇవి చూడండి, ఎప్పుడైతే ప్రవక్త అన్నాడు
నీ దగ్గర ఏముందంటే నా దగ్గర నూనె ఉన్నది, సరే 4 పాత్రలు తెచ్చుకో, నీకు ఎంత కావాలో అంత పాత్రలు తెచ్చుకోమన్నాడు. తలుపు వేసుకో. ఈరోజు నీ దగ్గర ఉన్న తలంతును అలా ముందుకు పెట్టుకొని తలుపు వేసుకో. దేవుడి సన్నిధిలో మోకరించు, దేవుడిని అడుగు. ఆ తలంతుని వరముగా మార్చేస్తాడు దేవుడు, ఆమేన్. దీవెనగా మార్చేస్తాడు. ఆమేన్. ఆమె ఏం చేసింది? ఆ నూనె ద్వారా తన అప్పులు తీర్చుకోవడమే కాక ఇంకా డబ్బులు మిగిలించుకొని తన బిడ్డలను ఉన్నతమైన స్థితిలో పెంచింది. హల్లెలూయా. దేనివల్ల? తన దగ్గర ఉన్న దాంట్లోనే. నా భర్త చచ్చిపోయాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు అప్పులు ఉన్నాయి, నా పిల్లల్ని ఎట్లా పెంచాలి? ఇది లోకరీతి స్టోరీ, ఇది పరలోక స్టోరీ కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరూ మీకు దేవుడిచ్చింది భూమిలో పెడుతున్నారా? నాటి ఆ ఒక్క నాణ్యాన్ని తీసుకెళ్ళి భూమిలో నాటేసి హాయిగా కూర్చున్నారా? లేక దాని ద్వారా అనేకులకు దీవెనకరంగా మారతారా? అనేకులు తలుపులు తెరుస్తారా? నా ఒక్క పాట వల్ల ఈరోజు ఎందరికో విడుదల వస్తుంది, ఆమేన్. ఎందరికో స్వస్థత. ఆ ఒక్క పాటేనండి ఈరోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. సో అది గొప్ప ఆయుధం కాదు, అది గొప్ప తలంతు కాదు ఆలోచిస్తే. కానీ నా జీవితాన్ని చూస్తే ఆ ఒక్క పాటే అది పెద్ద కరెన్సీగా మారిపోయింది నాకు. ఈరోజు మనం అంటాం ఆ ఊరిదే, ఆ దేశము డబ్బు పెద్దది, ఈ దేశము డబ్బు పెద్దది, ఆ లోకం ఆ రాజ్యానికి చెందిన డబ్బు చాలా పెద్దదని. ఆ ఊరు బంగారం బాగుంటుంది, ఈ ఊరు బంగారం బాగుంటుంది. కానీ పరలోకపు దేశపు డబ్బు చాలా పెద్దదని ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఆ ఒక్క పాటనేనండి అన్నిటికంటే పెద్దగా అయిపోయింది. దాని ముందు ఏ డబ్బు నిలబడగలుగుతుంది, ఏ నాణ్యం నిలబడగలుగుతుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, సో అది నీ దగ్గర ఉంది. ఈరోజు నీలో ఉంది అది. దేవుడు అదే అడుగుతున్నాడు, నీలో ఏముంది? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో ఈరోజు ఏ విధంగా అయితే ఆ సహోదరి తన అప్పులు, తన కష్టాలు, తన నష్టాలు, తన వేదన, తన బిడ్డల యొక్క పెంపుదల ఆ చిన్న నూనె నుంచి తీసుకొచ్చిందో, నీలో ఉన్న తలంతు నుంచి నువ్వు తీసుకురాగలుగుతావు. ఆమేన్. నీలో ఉన్న గిఫ్ట్ నుంచి తీసుకురాగలుగుతావు. నీలో ఉన్న చిన్న ఐడియా నుంచి నీ బిడ్డల జీవితాన్ని ఉన్నతమైన జీవితంగా మార్చగలుగుతావు. ఆమేన్. అప్పు సమస్యల నుంచి బయటికి రాగలుగుతావు. ఆమేన్. దాన్ని వినియోగించరు. చాలా మంది దగ్గర ఉంటాయి కానీ వాళ్ళు వాడరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సో దావీదు రాజు ఏం చేశాడు? ఒక్క రాయితో తన యొక్క ద్వారములు తెరిచాడు. గొలియాతు ముందు ఆయన బ్రతికిపోయాడు, ఇతరుల ప్రాణాలు కాపాడాడు, దేశాన్నే కాపాడాడు చిన్న రాయితోటి. బహుశా తన తల్లిదండ్రులు కూడా కాపాడుకున్నాడేమో. ఆ గొలియాతు గాడు అందరినీ చంపేవాడు. అంతమంది ప్రాణాన్ని కాపాడడానికి దావీదు రాజు ఉపయోగించింది ఏంటంటే ఆయన దగ్గర ఉన్న ఒక్క వరం, ఒక్క గిఫ్ట్. ఎంతోమంది ప్రాణాలు. సౌలు రాజు వణికిపోయాడు, నా బ్రతికేమవుతుందని. సౌలు రాజు కూడా రాజుగా ఉండేవాడు కాదు సింహాసనం మీద. రాజుని, రాజరికాన్ని, తన కుటుంబాన్ని, తనను, తన అన్నదమ్ములందరినీ దావీదు రాజు కాపాడుకోగలిగాడు ఒక తలంతు వల్ల. ఈరోజు నీలో దేవుడిచ్చిన ఒక తలంతు వల్ల, అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, దానివల్ల నువ్వు నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని, నీ ఇరుగు పొరుగున ఉన్న వారందరినీ నువ్వు కాపాడగలుగుతావు. ప్రమాదంలో ఉన్న వారందరినీ కాపాడగలుగుతావు. హల్లెలూయా. ఈ సహోదరిలాగా అప్పు సమస్యల నుంచి, అనేక రకంగా ఆర్థిక ఇబ్బందుల నుంచి అనేకుల్ని బయటికి తీసుకురాగలుగుతావు నీ ఒక్క తలంతు వల్ల. మోసే వలె ఒక్క కర్రలాగా, ఒక్క కర్ర ఎంతో లక్షలాది మందిని ఉన్నతమైన జీవితంలోకి, వాగ్దానం భూమిలోకి నడిపించిందో, అదేవిధంగా నశించిపోయే వాళ్ళందరినీ కూడా నువ్వు ఉన్నతమైన జీవితంలోకి నడిపించగలుగుతావు ఆ ఒక్క తలంతు. సో ఈరోజు మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చిన్న పిండి వల్ల, ఒక్క బుక్కెడు పిండి వల్ల తన కొడుకుని కాపాడుకుంది, తన ప్రాణాన్ని కాపాడుకుంది, ప్రవక్తను కూడా కాపాడగలిగింది ఒక విధవరాలు. నువ్వు అనుకోవచ్చు నేను ఒక విధవరాల్ని, నా దగ్గర ఏముంది? కాదు ప్రియ సహోదరి, నీ దగ్గర ఒక ప్రవక్తను కాపాడే అభిషేకం దేవుడి నీకు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. నీ దగ్గర ఆ గొప్ప తలంపు దేవుడు ఇచ్చి ఉన్నాడు, ఆ దీవెన దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కానీ నువ్వు ఉన్నది చూడలేకపోతున్నావు కాబట్టి బాధపడుతున్నావు.
సో ఈరోజు అది మనం చూడగలగాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో దానికి కారణం ఏంటంటే యువర్ డిసొబీడియన్సీ, నీ అవిధేయత. దేవుడి పట్ల నీకున్న విశ్వాసం పరిపూర్ణంగా లేదు కాబట్టి ఆ తలంతు మీద నువ్వు ఆధారపడతలేవు. ఒకటి నిర్లక్ష్యం, ఒకటి అవిధేయత, మూడోది ఏంటంటే నీకు విశ్వాసం లేకపోవడం వల్ల ఆ తలంతు మీద నీ మనసు పోదు. అరే ఇది చేస్తే ఏమైంది, నాకు ఇన్ని కష్టాలు ఉన్నాయి, ఈ బ్రదర్ ఏమో మోకరించి పాట పాడమంటున్నాడు, పాట పాడకుండా అవుతుందా, అలా అని మాట్లాడతా. విశ్వాసం లేకపోవడం. సో దేవుడు పలికిన మాటకి మనము విధేయత చూపించకపోవడం వల్ల యు నెవర్ షో దట్ ఒబీడియన్స్. వెంటనే మోకరించి ప్రభువా నన్ను క్షమించు, ఇన్నాళ్ళు మీ మీద ఆధారపడి నేను విశ్వసించాను, కానీ ఈ పూర్ణ విశ్వాసం నాలో లేకుండా. ఎప్పుడైతే ఈ యొక్క ప్రార్థన జీవితం, ఈ విశ్వాస జీవితం, ఈ విధేయత జీవితం మనలో ఉండదో ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తలంతులు ఫలించవు. యూ విల్ నాట్ ప్రాస్పర్ త్రూ యువర్ గిఫ్ట్స్. విధేయత ఏంటంటే దేవుని చిత్తము జరగనివ్వండి. Hallelujah. వేరే ఏది ఏమైనా పర్వాలేదు. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ఎప్పుడైతే నీకు విశ్వాసం ఉందో, నీకు విధేయత ఉందో, ఎప్పుడైతే నువ్వు దేవుని మాటను వినగలిగి వెంటనే నువ్వు మోకరించగలుగుతావో, దేవుడు నీ ద్వారములన్నీ తెరుస్తాడు. Hallelujah. ఎవ్రీ డోర్, విచ్ ఎవర్ డోర్ యు వాంట్ టు ఓపెన్, ఇట్ విల్ బి ఓపెన్. Amen. అది ఎంత పెద్ద తలుపైనా, ఎంత చిన్న తలుపైనా, ఎంత కష్టమైనా. ఓ గొలియాత్ లాంటి పెద్ద సైతాన్ వచ్చి నిలబడ్డాని నీ ఏం చేయలేడు. Amen. నీ ఒక్క వెంట్రుకను కదిలించలేడు. Amen. వాడికి శక్తి లేదు. శక్తి ఉంది కానీ దేవుని బిడ్డల మీద, దేవుని మీద కాదు. వాడెక్కడో ఉపయోగించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో అదే విధంగా కేవలం ఇతరుల తలుపులు తెరవడమే కాక నీ గమ్యం యొక్క తలుపులు. మనం చాలాసార్లు ఒకరిని అంటాం, నన్ను పిలువను, నేను అట్లా, నేను ఇట్లా, దేవుడు నాకు ఎలాంటి వరాలు ఇచ్చాడు. అక్కడ చాలామంది స్వస్థత పొందుకుంటారు. అవసరంలే, వాళ్ళే పిలుస్తారు. నీ యొక్క గమ్యపు ద్వారములు దేవుడే నీ చేతిలో ఉంది తెరుచుకోవడానికి. మోసేని దేవుడు పిలిచాడా? మోసే దగ్గరికి దేవుడు వెళ్ళాడా? దేవుడే పిలుస్తాడు. సో దేవుడే నీకు అనుమతిస్తాడు, దేవుడే నీ తలుపులు తెరుస్తాడు. నువ్వు అనేకులకు తలుపులు తెరవగలుగుతావు. Amen. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. తండ్రి వందనం. తండ్రి వందనం. సో దేవుడు ఏమంటాడంటే, నేను నీ ముందుగా నడిచి వంకర మార్గములను సరళం చేసి సమతములు చేసి పింగని గేటు పగలగొట్టి ఇనుప భారములను విరిచేదనంటాడు. సో ద లార్డ్ సేస్, I will go before thee and make the crooked places straight. I will break in pieces the gates of brass and cut in surrender the bars of iron అంటాడు. సో ప్రతి ఒక్క ఇనుప గడియలను, ప్రతి ఒక్క ఎత్తు పల్లాలను, మార్గం ఇలా 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 వంకర తింకరగా ఉండొచ్చు, వాటన్నిటిని నేను సరళం చేస్తా అంట. నీకు ఏ నడుస్తుంటే ఇలా సాఫ్గా వెళ్ళిపోవాలి. Hallelujah. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఆ రీతిగా, సో దేవుడు మన యొక్క గమ్యపు తలుపులు తెరుస్తాడు, అది సత్యమే. కానీ కొన్నిసార్లు గమ్యపు తలుపులు తెరుచుకోవాలంటే దేవుడు ఇచ్చిన తలంతును మనము వాడాలి. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో మన దగ్గర ఏముంది వాటిని వాడితే, ఇప్పుడు ఒక తాళం పగులుతలేదు, తాళం చెవి పోయింది, అది తీయడం కష్టం, పగలగొట్టాలి. ఏముంది, రాయి ఉంటే రాయితో కొడతాం, సుత్తి ఉంటే సుత్తితో కొడతాం, ఏది ఉంటే వాడితో, దేంతో తీసినామంటే అదిగో అక్కడ రాయి ఉంటే దాంతో కొట్టినా వచ్చేసిందంట. సో ఉన్న దాంతో కొడితే ఏదైతే ఇన్నాళ్ళు తెరవబడలేదో తాళం లేకుండా కూడా నువ్వు తెరిచివచ్చు. Hallelujah. అది నీ చేతిలో ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో నీ తలుపులు తెరుచుకోవడానికి, నీ గమ్యంలోకి నువ్వు ప్రవేశించడానికి, నువ్వు దీవెనగా మారడానికి, నీ కుటుంబం మీద దీవెన రావడానికి కారణం నీలో ఉన్న తాళం చేయి నువ్వు వాడాలి. Amen. నీలో ఉన్న బహుమానం ఏదైతే దేవుడు ఇచ్చాడో అది మనం వాడాలి. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో ప్రతి ఒక్క గమ్యానికి దేవుడిచ్చిన నీ చేతిలో ఆ శక్తి, Amen. దేవుడిచ్చిన
ఆ యొక్క గొప్ప బహుమానం ఏదైతే నీ చేతిలో ఉందో, ఆ తలంతు కానీ ఐడియా కానీ, అది నీ జీవితంలో ఆ ప్రతి ఒక్క గమ్యంలోకి నడిపించే సాధనంగా మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. మరి మీ సాధారణమైన వినయము ఉన్నతమైన జీవితానికి కారణమైపోతుంది. సాధారణంగా మనం వినయం విధేయతగా ఉంటాం. ఆర్డినరీ ఒబీడియన్స్ విల్ బ్రింగ్ యూ ఇన్ టు ఏ ఎక్స్ట్రాడినరీ డెస్టినీ. సాధారణంగా వినయం కలిగి ఉండడం. వినయం అన్నది ఏదో ఇలా వంగి 4 కాళ్ళ మీద నిలవడం కాదు. అది ఒకరోజు నీకు బంగారు బాటలోకి, బంగారు భవిష్యత్తులోకి, ఊహించిన దానికంటే అధిక విలువైన జీవితంలోకి నడిపించేది, తగ్గించుకొని జీవించేది. Hallelujah. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏదైతే మన చేతిలో మనకు ఇచ్చి ఉన్నాడు, ఏదైతే మనకు దేవుడు బహుమానంగా ఇచ్చి ఉన్నాడో, ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. సో అదే నీ భవిష్యత్తులో నిన్ను నడిపించే సాధనంగా మారుతుంది. Amen. నా భవిష్యత్తు ఎలాగా, నా భర్త చచ్చిపోతే ఎలాగా, నా భార్య చచ్చిపోతే ఎలాగా, నాకు బిడ్డలు చూడకపోతే ఎలాగా, నీ చేతిలో ఉన్నది. నీ చేతిలో ఉన్నది కేవలం గవర్నమెంట్ ఉద్యోగం కాదు, రిటైర్ అయిపోతే పింఛన్ కాదు. ప్రియమైన దేవుని బిడ్డ, దానికంటే దర్జాగా బ్రతకొచ్చు. Amen. ఎంతోమంది గవర్నమెంట్ ఉద్యోగాలు రిజైన్ చేసి దేవుని సేవ చేస్తున్నారు. వాళ్ళు పింఛన్ మీద ఆధారపడలేదు, దేవుని మీద. దేవుడు వాళ్ళకి ఇచ్చిన తలంతు పట్టుకొని వాళ్ళు బయటకు వచ్చేసిండ్రు. నేను దీంతో ఈ లోకంలో ఎంతో దర్జాగా బ్రతకగలుగుతాను. Hallelujah. ఈ ఉద్యోగం నాకేమి ఇస్తుందన్నారు వాళ్ళు. ఛాలెంజ్. మాకు కూడా ఒక చిన్న హోటల్ ఉండే, మంచి రాబడి ఉండే. ప్రతిరోజు 3,000, 4,000, 5,000 ఏదో రకంగా రాబడి ప్రతిరోజు వస్తుండే. ఎవ్రీడే 3,000, 4,000, 5,000 అంటే నెలకు చూడండి, ఆ రోజుల్లో 25 సంవత్సరాల క్రితం మంచి రాబడి. కానీ దేవుడు పిలుపు అధికంగా ఉంది. దేవుడి సేవలు నన్ను వాడుతున్నాడు. నాకు సమయము ఇక్కడ హోటల్లో ఉండడానికి, దేవుని సేవ చేయడానికి సరిపోతలేదు. కాబట్టి నేనేం చేయాలి? మానేయాలి. మా ఇంట్లో మా మిస్సెస్ చెప్పింది, నువ్వు మానేస్తే మానే, నేను నడిపించమని. నేను నడిపిస్తానని. కానీ ఏటో నేను ఆ షాప్లో లేకపోతే ఆ బిజినెస్ నడిచేది కాదు, డౌన్ అయిపోయేది అలాగా. అయితే తాను ఏం చెప్పింది, నేను కూడా బాగా కుక్ చేసేవాడిని హోటల్లో. అయితే నువ్వు కూరలు గిరలు బాగా చేసేసి వెళ్ళిపో, నేను అమ్ముకుంటాను. నేను చేసి పెట్టినా అది పోయేది కాదు. ఆ రీతిగా సో అలా ఉండి చివరికి సరే వదిలే, మూసేద్దామన్నాం. మూసేస్తే ఎలా బతుకుతాం? అందరూ పిచ్చోళ్ళు అన్నారు. మా అక్క చెల్లెలందరూ మంచిగా నడిచే వ్యాపారాన్ని మీరు మానేస్తున్నారు. మీకేమైనా పిచ్చా? మీ ఆయనకి ఏమైనా పిచ్చా? అతనికి పిచ్చి పట్టిందా? ప్రార్థన అనుకొని మంచి బిజినెస్ వదులుకొని మంచిగా పైకి వచ్చే సమయం, పిల్లలు ఎదిగే సమయం, చదువుకుంటున్నారు, ఫీజు ఎలా కడతారు, అద్దె ఎలా కడతారు, ఓ రకరకాలుగా మాట్లాడారు. నిజమే వాళ్ళు మాట్లాడింది. కానీ దేవుడు పిలుపుని నేను అంగీకరించాను, విశ్వసించాను. నేను మొన్న కూడా చెప్పాను, ఒక పాస్టర్ మొట్టమొదటిసారిగా 1000 రూపాయలు నాకు కానుక, అది రెండోసారి అన్నాను. ఒకరోజు ఏమైందంటే ఇక్కడే మన బొయ్యిగూడ సైడ్ అనుకుంటాను, అవును, మొట్టమొదటిసారిగా ఒక సహోదరి నాకు 1000 రూపాయలు ఇచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను. 2-3 రోజులు బట్టిగా వెళ్తున్నాను, ప్రార్థన చేస్తున్నాను. అయితే ఒకరోజు వెళ్తే, బ్రదర్ మేము సొంతంగా ఇల్లు కడుతున్నాం, కానీ ఆ ఇల్లు ఆగిపోయి ఉంది. నేనన్నా, ఇల్లు ఆగిపోతే ఇప్పుడు దీనికి ఏం ప్రార్థన చేయాలి? మనకు ప్రార్థన అయితే రాదు, దేనికి ఏ ప్రార్థన చేయాలో అది రాదు నాకు. సో సరే సిస్టర్, ఎక్కడుంది ఇల్లు చూపెట్టండి అన్నాను. అక్కడికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే బాగానే ఉంది కదా, కడుతున్నారు, ఏమైంది, ఎందుకు ఆపారని అడిగాను. లేదు బ్రదర్, ఈ కరెంటు పోల్ ఉంది కదా ఇడా, ఈ కరెంటు పోల్ తీస్తే కానీ మేము పైకి చెత్త వేయలేము, ఎందుకంటే వైర్ మా ఇంటి మీద నుంచి వస్తుంది. ఓహో, వైర్ వస్తుంది కదా, చెత్త ఎట్లా వేస్తారు? నిజమే కదా, నేను వైర్నే చూడలే అన్నా. అయితే ఏం చేయమంటారు సిస్టర్? నా వాళ్ళని అడుగుతున్నా. ఏం చేయమంటారు బ్రదర్? ప్రేర్ చేయండి, ఈ పోల్ తీసేసి ఆ పక్కన వేస్తే మేము పైన చెత్త వేసుకుంటాం. మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి కదండి, అక్కడ వాళ్ళని కొద్దిగా ప్రత్యేకంగా, మేము ఏదో మాకు కలిగింది, మీకు వేరే లేబర్నన్నా పెట్టి చేయించండి సార్, బయట నుంచి అన్న లేబర్ని పెట్టి చేయించండి, ఆ కష్టం ఏదో, ఆ డబ్బులు ఏదో మేము ఇస్తామని మీరు ప్రార్థ్యపడండి సిస్టర్ అన్నారు. అయితే ఆ సిస్టర్, ఆల్రెడీ అన్నాం బ్రదర్ అన్నది. ఓహో, మీరు అన్నీ పాస్ అయిపోయారా అని మనసులో అనుకున్నాను. ఇంకా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, ఇంకా ఏం సమాధానం చెప్తాం? నేను చెప్పింది ఏదో ఒకటి చెప్పేసి తప్పించుకుందామని చూసినా,
ఎందుకంటే ఈ పోల్ తీయడానికి ప్రార్థన మనకు రాదు. అది కూడా నా జీవితంలో పోయి కరెంటు పోలు బీకేసి పక్కన పెట్టమని ప్రార్థన చేయడం ఏంటిది? ఏదో అట్లాంటిది నేను వినలే. సరే సిస్టర్, చివరికి నా పని నేను చేసేస్తాను అనుకున్న మనసులో ఒక ఆయిల్ బాటిల్ తీసుకురండి అన్నాను. వాళ్ళు ఆల్రెడీ ఒక చిన్న ఆయిల్ బాటిల్ తీసుకొచ్చారు. తీసుకొస్తే ఆయిల్ ప్రార్థన చేశాను. ఆ ఎలక్ట్రికల్ పోల్ దగ్గర నిలబడి ఆయిల్ ప్రార్థన చేసి ఆయిల్ దాని చుట్టూ వేసి యేసు రక్తమే జయం, పెద్దగా వచ్చే ప్రార్థన అది ఒకటే మనకి. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అని 3 సార్లు అన్నా. ప్రభా మీరు పునరుత్థానమయ్యారు, అదేవిధంగా ఇది ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలన్నా. నేను ప్రార్థన చేసి ఆ బోయిగూడ నుంచి కొద్దిగా దూరం బైక్ మీద వచ్చానని లేదు, ఆ సహోదరి ఫోన్ వచ్చింది. బ్రదర్, ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు వచ్చి ఈ పోల్ని పీకేస్తున్నారంట. దేవా నన్ను తప్పించావు, నన్ను రక్షించావన్నా, లేకపోతే పరువు పోయేది నన్ను రేపు బిలువరీలు. నా బాధ ఏంటంటే నెక్స్ట్ టైం వీళ్ళు పిలుస్తారా లేదా. నేను అప్పుడులో చాలామంది పిలవాలని ఎదురు చూసేవాడిని. ఒక ఫోన్ వస్తే పరిగెట్టెళ్ళి ఫోన్ని ఎత్తేవాడిని, ఎందుకంటే ఫోన్లే వచ్చేవి కావు, మనకి ఫోన్లే వచ్చేవి కావు. అలాంటిది అయితే ఆ పోల్ తీసేసినందుకు ఆ సహోదరి నాకు 1000 రూపాయలు ఇచ్చింది. అది నా మొట్టమొదటి కానుక. ఎంతో సంతోషపడ్డాను. నేను రోజు 1000 గల్లల్లో చూసేవాడిని, అది నాకు ఏం అనిపించలే. కానీ దేవుడు ఇచ్చిన 1000 రూపాయలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చాలా మంచి మంచి కంపెనీల్లో కూడా పనిచేశాను. నాకు మంచి పేరు, ఎక్కడైనా నాయకత్వమే, లీడరే. కానీ ఎక్కడ ఫలించేది కాదు. ఎంత సంపాదన ఉన్నా, సిమెన్స్ చాలా పెద్ద కంపెనీ, జర్మన్ కొలాబరేషన్ కంపెనీలో మంచి డైరెక్టర్గా పనిచేశాను. దేశాలు తిరిగాను, కానీ ఏడ తిరగనియలే దేవుడు. చివరికి ఇగో ఈడ కూర్చున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో సాధించాలనుకుంటాం, ఏదో మనం చేయాలి. చాలా మంచి వర్కర్ నేను, మంచి పేరు నాకు. నేను అంటాను కదా, ఇప్పుడు వెళ్ళినానని పెట్టుకుంటారు అక్కడ. సో అలాంటి వ్యక్తిని అక్కడ దేవుడు ఉండనియలే. ఎందుకంటే నీకున్న తలంతులోనే దేవుడు నడిపిస్తాడు. సో అందులోనే నీకు ఫలితం, అందులోనే సంతోషం, అందులోనే సమాధానం, అందులోనే నీకు ఏదైతే కావాలో నీ కోరికలు అన్నీ తీరుతాయి. సో కొన్నిసార్లు మనకున్న తలంతులు మనం పక్కన పెట్టేసి రెండో తలంతును పట్టుకొని మనం ముందుకెళ్ళాలనుకుంటాం. అది కొనసాగలే ప్రియమైన దేవుని బిడ్డ. అందులో మనం ఎదగం. సో ఈరోజు చూడాలి, నేను ఏదైతే నా చదువును పట్టుకున్నానా, నాకున్న విద్యను పట్టుకున్నానా, లేకపోతే నాకున్న సపోర్టు, నాకున్న డబ్బును పట్టుకున్నానా, నాకున్న పేరు ప్రతిష్టను పట్టుకొని నేను ముందుకెళ్తున్నానా, ఎందుకు ఫలిస్తలేవు నువ్వు ఒకసారి ఆలోచించాలి. అయితే దేవుడు ఒరిజినల్గా నన్ను ఎందుకు పిలిచున్నాడు, అది మనం తెలుసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేనికైతే పిలువబడ్డామో, ఏదైతే దేవుడు మనలో పెట్టాడో అందులో కానీ మనము వర్కౌట్ చేయకపోతే మన జీవితంలో మనం ఫెయిల్ అవుతూ ఉంటాం. మన జీవితంలో మనం ముందుకు పోలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. సో చివరిగా ఏంటంటే, నీ చేతిలో దేవుడు ఏం పెట్టున్నాడు అది నీకు చాలంటున్నాడు. పౌలు గారికి చెప్పాడు, నా కృప నీకు చాలని. మోసేకు అన్నాడు, నీ చేతిలో ఉన్నది నీకు చాలన్నాడు. సో కొన్నిసార్లు కృప పనిచేస్తుంది, కొన్నిసార్లు దేవుడిచ్చిన వరము పనిచేస్తుంది, కొన్నిసార్లు దేవుడిచ్చిన తలంతు పనిచేస్తుంది, కొన్నిసార్లు దేవుడిచ్చిన అభిషేకం పనిచేస్తుంది, కొన్నిసార్లు దేవుడిచ్చిన వాక్కు పనిచేస్తుంది, కొన్నిసార్లు దేవుడిచ్చిన ఆత్మ అభిషేకంతో ఇచ్చిన రాగం పనిచేస్తుంది. సో అన్ని చోట్ల అన్ని ఒకటే రకంగా పనిచేయదండి, అనేక రకాలుగా పనిచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో దేవుడు ఏమంటున్నాడు, వాటిని నువ్వు విశ్వాసంతో వాడు, విశ్వాసంతో వాటిలో నిలబడు, వాటిని వాడు అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. సో నా వాక్యానికి నువ్వు విధేయతని చూపెట్టు. నేను పలుకుతున్న ప్రతి ఒక్క పలుకులను నువ్వు పాటించు, నువ్వు విను, దాని ప్రకారంగా నువ్వు. అందుకే యోషువ 1లో అన్నాడు దేవుడు, ఏమన్నాడు యోషువతో, నా వాకు పూచా తప్పకుండా నువ్వు పాటించు, నువ్వు ఏది కోరుతావో అవన్నీ నీకు లభిస్తాయి. సో దేవుడు నన్ను నమ్మి నా వాకు ప్రకారంగా నువ్వు వినేం విధేయతతో నడువు, తెరవలేని తలుపు అంటూ నీ ముందు ఉండదు. నువ్వు వెళ్ళక మునిపే ఆటోమేటిక్ డోర్లు చూడండి ఇలా తెరుచుకుంటాయి, సెన్సర్ డోర్స్ అంటారు. ఆ రీతిగా మనం వెళ్తుండగానే మనం దాన్ని తిట్టనక్కర్లే, కొట్టనక్కర్లే, గర్దించనక్కర్లే, అదే తెరవబడుతుంది మనకి. ప్రైజ్ ది లార్డ్. సో ఏ రీతి అయినా కంప్లైంట్స్ మనకు ఉండకూడదు. ఇప్పుడు చాలామంది చూడండి, వారు కొన్ని రోజులు ప్రార్థన చేస్తారు, అందులో ఏదో ఒక కంప్లైంట్ ఉంటుంది, ఏదో ఒకటి ఆలోచిస్తుంటారు. లేదు, పూర్తి విశ్వాసం పెట్టి నీకు ఉన్న తలంతులో నడుస్తూనే ఉండు. నీకు దొరికిన దాంట్లో నువ్వు తృప్తిగా జీవించు,
దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. ఎందుకంటే మనకు ఒకటే ఉండాలి, ఆ ధైర్యం, ఆ సాహసంతో దేవుడు నన్ను పిలిచాడు, దేవుడే నన్ను దీవిస్తాడు, హల్లెలూయా. దేవుడే నన్ను ఆశీర్వదిస్తాడు, ఆమేన్. దేవుడే నన్ను ముందుకు తీసుకెళ్తాడని మనం ఆమేన్. ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఒక నిమిషం అందరం కళ్ళు మూసుకుందాం, మనల్ని మనం పరిపూర్ణంగా దేవుని యొక్క పాద సన్నిధిలో సమర్పించుకుందాం. ఆ తర్వాత మనం అందరం కూడా ఇంటర్సెసరీ ప్రేయర్లోకి వెళ్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించాలని కోరుకుందాం. సో ఆన్లైన్లో ఉన్నవారు కూడా దయచేసి ఆన్లైన్లో ఉండండి, విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొని దేవుడి సన్నిధిలో దీవించబడండి.